హాయ్ నమస్తే అస్సలం వాలేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను కొత్తిమీర చట్నీ చేస్తున్నాను. కొత్తిమీర అయితే ఒక పెద్ద కట్ట తీసుకున్నాను. ఒక 50 గ్రాముల నువ్వులు, 2 టీ స్పూన్లంత జీలకర్ర వేసి కొంచెం దోరగా వేయించేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసిన ఎండుమిరపకాయలు, ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక పెద్ద కొత్తిమీర కట్టకి 10 మిరపకాయలు అయితే మేము సరిపోతుంది. కారం కొంచెం స్పైసీ ఎక్కువ ఉన్నాళ్ళు కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. ఒక 2-3 రెబ్బలంతా చింతపండు వేసి మంచిగా ఈ నూనెలో కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని ఇది మొత్తం ఒక జార్లోకి వేసి గ్రైండ్ చేస్తాను. ప్రతి స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇది జార్లో వేసి నువ్వులు జీలకర్ర వేయించింది ఈ జార్లో వేసేసి కొత్తిమీర పచ్చడి మంచి టేస్టీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ మిరపకాయలు ఈ చింతపండు కూడా ఇందులో వేసేస్తున్నా జార్లోనే. వేసేసి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేస్తున్నాను. ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 టీ స్పూన్లంత రాళ్ళ ఉప్పు వేసి ఇది గ్రైండ్ చేసిన, చూడండి ఇట్లా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత మనం మంచిగా ఫ్రెష్గా కడిగిన ఇది కొత్తిమీర ఇట్లా కాడలతోటి వేస్తే టేస్ట్ ఉంటుంది. ఇట్లా కాడలతోటి వేసేయాలి. ఫ్రెష్గా కడిగిన మంచిగా కడిగేసి ఇది కూడా జార్లో వేసేస్తున్నా. వేసి ఒక కప్పు వాటర్ వేస్తున్నా. ఒక కప్పు వాటర్ వేసి మంచిగా గ్రైండ్ చేసుకొని వస్తాను. చూడండి ఇట్లా గ్రైండ్ చేయాలి. మరి పేస్ట్ లాగా అవసరం లేదు, కొంచెం ఇట్లా బరకగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసిన, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసేసి తాలింపు అయితే చేస్తున్నా. కొంచెం కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇవి తాలింపు చేసేసి ఈ చట్నీలోకి వేసేయటమే. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అసలు కొత్తిమీర హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇది దోశలలో కూడా బాగుంటుంది, ఇడ్లీలలో కూడా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు రైస్లో కలిపి చూపిస్తాను. టేస్టీ కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ తాలింపులో వేసిన మిరపకాయలు కూడా తింటే చాలా బాగుంటాయి. చూడండి అన్నం ఎంత మంచిగా కలిపి ఎంత మంచిగా అనిపిస్తుందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూడండి ఫాతిమాస్ కిచెన్.